ఫ్యామిలీలో ఇప్పుడు ఫ్యామిలీలో ఒక్క టార్చర్ పెడితే కొంచెం కష్టమైనా భరించొచ్చు, కానీ ఫ్యామిలీ టార్చర్ పెడితే ఎలా ఉంటుందో చూపించడానికి వచ్చేస్తున్నారు చలాకీ చంటి along with the Steves. Let's welcome them. ఏంటి చెల్ల అంత సిగ్గుపడుతున్నావు? అబ్బా నేను చెప్పలే. అబ్బా చెప్పవే. అబ్బా నేను చెప్పలేనే. అబ్బా చెప్పవే. రాత్రి శేషుబాబు కళ్ళకి వచ్చాడే. వాడు పగలొస్తేనే భయపడతావు, రాత్రి ఎలా తట్టుకున్నావు నువ్వు? సరే గాని ఇలారా చెప్పు. ఇవాళ కాలనీలో కొత్తగా వచ్చాం. మరి అవును టీవీ పెట్టాం ఏదే? అవును బావగారు కొత్త టీవీ కొన్నాడు, కానీ దాని కలెక్షన్ లేదే. ఆడికి కనెక్షన్ పెట్టే తెలివితేటలుంటే ఎప్పుడుకో నేను తల్లేదని. ఎక్కడ బావా? ఇదిగో ఇక్కడే ఉన్నాడు. ఇక్కడ ఉన్నాడుగా. ఏమండి ఏమండి వాడు అలా పిల్లడే. బావా కొత్త టీవీ కొన్నా కదా, దాని కలెక్షన్ ఇవ్వవా? ఆల్రెడీ అని చెప్పాను, ఆడు వస్తూనే ఉంటాడు. ఈ లోపు నేను టీవీ చూస్తున్నా. ఏంటి మాట్లాడుతున్నారు? మధ్యాహ్నం ఏం కూర వండాలనా? ముద్దపప్పు వండండి. ఇంత గన్నేరు పప్పు ఏమంటావా? ఓ అదా, అల్లుడు గారికి పెట్టండి. బావా ఎవరు వచ్చారు? హలో సార్. హలో. పరాయి మగడు. ఎవరితను? బాత్రూమ్ క్లీన్ చేయడానికి వచ్చావా? మామా కేబుల్ టీవీ పెట్టనీకి వచ్చాడు. ఓ అలా చెప్పు బాబు, చెయ్యి పెట్టి కడక్కో, కర్రకి గుడ్డ చుట్టి బాగా తోము. అది కాదు, కేబుల్ టీవీ కనెక్షన్ ఇవ్వడానికి వచ్చిండు. ఓ అదా, వెనకాల ఉంటది పైపు, ఎదరు ఉండదు. ఎవరండి ఇతను? ఎంతసేపు దీని గురించి మాట్లాడుతున్నాడు? మా నాన్నగారు లేండి, ఇలా రండి. ఏమండి మా టీవీ. అమ్మ పరాయి మగాడు, అక్కడ నువ్వు చెప్పే. అంటే మా చెల్లి పరాయి మగాళ్ళని అసలు చూడదు. ఆహాహా. సర్లే గాని ఎంత కనెక్షన్ ఎంత ప్యాకేజ్ ఎంత ఏంటి అలా సిగ్గుపడతావేంటి? ఆగండి చెప్తాను, ఒక్క నిమిషం వదలండి. నేను మీతోనే మాట్లాడాలా, సార్ తోనే మాట్లాడాలా? ఏమండి నాతో కూడా మాట్లాడొచ్చు, కానీ దూరం నుంచి. అమ్మ పరాయి మగాడు. మా ఇంట్లో నేనే అన్ని, నాకు చెప్పండి. ఓ మీరేనా అన్ని? తెలుస్తోంది. అయితే ఏం లేదండి, 350 రూపాయలు ఫస్ట్ కట్టాలి. ప్రతి నెల 250, 40 ఛానళ్ళు వస్తాయి మీకు. అంటే ఒక్కొక్క ఛానల్ కింద. అమ్మ పరాయి మగాడు. 5 రూపాయలు పడుతుంది ఒక్కో ఛానల్ కి. సరే గానీ కనెక్షన్ ఇచ్చేసి వచ్చే నెల ప్రతి నెల వచ్చి 5 రూపాయలు తీసుకుని 5 రూపాయలు తీసుకెళ్ళాలా? ఎందుకంటే మీ ఈటీవీ తప్ప ఏ టీవీ చూడం. అందులో ఈటీవీలో జబర్దస్త్ వస్తుంది కదా, అదే కావాలి. అమ్మ పరాయి మగాడు. పెడతావా పెట్టవా? అలా ఎలా పెడతారండి? ఇప్పుడు మీకు మ్యాటర్ అర్థం కావట్లేదు. ప్రతి నెల 250 కడితే మీకు 40 ఛానళ్ళు వస్తాయి. దానిలో మీరు ఈటీవీ ఒకటే చూసుకొని మిగతా వదిలేయండి. కొద్దు బాబు. ఎందుకు? నువ్వు ఇంట్లో ఈటీవీ చూస్తున్నావు, అవును. అదే టైంకి వేరే టీవీ వస్తుంది. అవును. ఒకే టీవీలో 2 బొమ్మలు చూడగలవా? మరి ఇది ఎలా కుదురుతుంది? దానికి దీనికి సంబంధం ఏంటంటే నాకు అర్థం కాదు. ఏమండి ప్యాకేజ్ 40 ఛానళ్ళ కండి 250 రూపాయలు కడతాము. మీకు దానిలో ఈటీవీ ఒకటి చూడాలనుకుంటే అదే చూడండి, మిగతా చూడండి. అది కాదండి పరాయి మగాడు, మీరు జరగండి. షాప్కి వెళ్ళి 5 సబ్బులు ఉంటాయి, 5 సబ్బులు 50 రూపాయలు అంటాడు. అవును. నీకు ఒక సబ్బే కావాలి. అవును. ఒక సబ్బు కొంటావా 5 సబ్బులు కొంటావా? ఒకటే సబ్బు కొనుక్కుంటా. మేము ఒకటే ఛానల్ కొంటాం. నువ్వు పెనాయిలుని అది కూడా నువ్వే తెచ్చుకో, దానికి ఎక్స్ట్రా డబ్బులు అడక్కో. శుభ్రంగా ఉండాలి నా చిన్న కూతురులాగా, ఈ అందం లాగా. అబ్బా పెట్టండి. పెట్టరా? ఏంటి పెట్టేది? ఏంటి ఊరుకుంటే రెచ్చిపోతున్నావు? అకార్డింగ్ టు ద గవర్నమెంట్ రూల్స్ సెక్షన్ 420 కన్స్యూమర్ రూల్ ప్రకారం కస్టమర్ కి ఏం కావాలో అది పెట్టాలి. పెడతావా లేకపోతే 250 సెక్షన్ కేసు వేయమంటావా? మా అక్క మామూలుది కాదు, కొడితే దిమ్మ తిరిగిపోతుంది. పెట్టేసే అంతే. ఇదిగో ఇష్టం వచ్చిన మాట్లాడి మీరు కొడితే ఊరుకోవడానికి ఎవరు ఇక్కడ చిన్నపిల్లాడు కానీ నాకు అర్థం కాదు. మీరు పరాయి మగాడు కదా. పెడతావా పెట్టవా? పెట్టనండి. సారీ. అమ్మా మా చెల్లెని ముట్టుకున్నా కదూ? ఎప్పుడు ముట్టుకున్నాను? ఇప్పుడు ఇందాక టచ్ చేసావుగా. ఇలా అంటే తగిలిందంటే టచ్ చేసావు అంతే. టచ్ చేసావు కుదరదు. పెడతావా పెట్టవా? కొడతానంటే నాకు అర్థం కాదు. నీ కనెక్షన్ పెట్టాలంతేగా? నాకు కాదు, టీవీకి. అదే పెడతాను. ప్రతి నెల 5 రూపాయలు ఇచ్చేస్తాం, రూపాయి టిప్పు. అవసరం లేదు, మీరే తగలెట్టుకోండి. ఆ పరాయి మగడు దానికి ఇవ్వండి. ఇదిగో నేను ఇక్కడ వైర్ పెడుతున్నాను, నేను మళ్ళీ బయట నుంచి వచ్చిస్తా. సరే ఈసారి వచ్చినప్పుడు మా ఎవరిని కొట్టమాకండి, పిల్లాడు ఎవడో వస్తాడు. ఇదిగో బాబు, మా బాత్రూమే కాదు పక్కింటి సుబ్బారావు గారి బాత్రూమ్ కూడా రికమెండ్ చేస్తాను. శుభ్రంగా కడుగు నాయనా. మనం ఎక్కడికి వెళ్ళినా సరే ఇంటద్దు కట్టం, కేబుల్ బిల్ కట్టం, అంతా ఫుల్ మేనేజ్. అన్ని ఫ్రీగా రావాలి, ఎంత బాగుంటుంది. అసలు విషయం చెప్పడం మర్చిపోయాను. పిల్లలు పుట్టట్లేదని చెప్పి నన్ను చేసుకుని 3 సంవత్సరాలు అయ్యి మా చెల్లిని చేసుకున్నారు. దీనికి పిల్లలు పుట్టలేదు, ఏం చేద్దాం? ఊటీలో ఉన్న మీ 3వ చెల్లి ఎప్పుడు వస్తుంది?
ఏమే సరిపోలేదు ఇంకా మా చెల్లి కావాలా? అది కూడా ఒక ప్రాక్టీస్ చేసేసుకున్నాం అనుకో లోపం ఎవరు ఉందో తెలిసిపోతుంది. బావ ఎవరు వచ్చారు? ముందు ఆ లోపం చూడు. అమ్మ ఉందా నేను రాను. పేమెంట్ కట్టేసాం సార్ ఆల్రెడీ. కట్టారా? కట్టేసాం. ఫ్రీగా ఛానల్ ఇచ్చానని చెప్పి నన్ను ఉద్యోగం నుంచి తీసేశాడు. ఏయ్ పరాయి మగాడా రా, కాదు. రా. ఏంటివి? సెల్ ఫోన్లు. ఎంత ఏం ఫోన్ ఇది? బొకాడియా ఫోన్ అని కొత్త కంపెనీ. కొత్త కంపెనీ. ఆ. ఫీచర్స్ ఉంటాయా? అబ్బో బ్రహ్మాండమైన ఫీచర్స్ ఇందులో వాట్సాప్ ఫేస్బుక్ మీరు ఎవరికైనా ఫోన్ చేసుకోవచ్చు. గేమ్స్ వస్తాయా? అయ్యో బ్రహ్మాండంగా పరాయి మగాడు. ఆవిడకి ఇంకా వ్యాధి తగ్గలేనట్టుంది. ఆస్ట్రేలియాలో ఉన్న మా అక్కకి చేయొచ్చా? అబ్బో చేయొచ్చుగా. దుబాయ్ లో ఉన్న మా అన్నయ్యకి, బ్రహ్మాండంగా. అమెరికాలో ఉన్న మా అత్తకి, సూపర్. పాకిస్తాన్ లో ఉన్న మా చెల్లికి. అబ్బా చేసుకోవచ్చండి. అయితే ఒకసారి- ఇంకో డౌట్, చంద్రబాబు నాయుడు గారు చేయొచ్చా? అమ్మ పరాయి మగాడు. చంద్రబాబు నాయుడుకి ఎలా చేస్తారు? ఇప్పుడే కదా దరిద్రుడు ఎవరికైనా చేయొచ్చు అన్నా. ఎవరికైనా చేయొచ్చు అంటే ఏమంటే మీరు ఈ ఫోన్ తీసుకున్న తర్వాత మీరు ఒక నెట్వర్క్ వెళ్ళి కనెక్షన్ తీసుకోవాలి. దానిలో సిమ్ కార్డ్ ఇస్తారు, దానిలో డబ్బులు వేసి రీఛార్జ్ చేసుకొని ఆ తర్వాత మీరు ఫోన్ చేయాలి. ఎంత ఈ ఫోను? 18,000. 18,000 రూపాయలు ఫోన్ కొనుక్కున్నది. కాకుండా మీ నెట్వర్క్ వెళ్ళి ఐడి ప్రూఫ్ చేసి సబ్మిట్ చేసి సిమ్ కార్డ్ తీసుకుంటే అప్పుడు పని చేస్తుందా? ఆ. అంటే చెల్లై చూసావా వీడు పనికిరాని ఫోన్లన్నీ మనకు కంట కలుపుతున్నాడు. పనిచేయని ఫోన్లు అంటే కట్టడం ఏంటి? నాకు అర్థం- ఏయ్ ఉండు, ఇది 150 కన్నా ఎక్కువ. ఓ 150 చాలు చాలు, ఇటు ఈ ఫోన్ ఇటు. ఏమండి డబ్బులు ఇచ్చి పంపించండి. ఏం డబ్బులు ఇచ్చి ఏయ్, పంపించాలి? ఏయ్, 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 ladies చేసలేటు. ladies మొన్న ladies అంటే వదిలేసా, ఇప్పుడు కాదట్టు కుదరదు. ఏయ్ మా అక్కని ఏయ్. చేసే. ఏంటి దగ్గరికి వస్తావా? వస్తావా? డబ్బులు తీసుకుంటావా? వస్తావా? డబ్బులు ఇచ్చేయండి, ఫోన్ అనేది Ladies. బిజినెస్. కంపెనీలో మోసం చేస్తారు మీరు. లేడీస్ ఏయ్, ఏంటి లేడీస్? నాకు అర్థం కాదు. పరాయి మగాడా, మా అక్కని తిడతావా? మా అక్కని చేసావు కదా. నిన్ను మీరు కూడా చేస్తారు. ఏంటి ఏదో ఆట ఆడుకుంటున్నారు, నువ్వు అప్పటి నుంచి కడుగుతూనే ఉన్నావు బాత్రూమ్. మీరు చచ్చిపోలేదు ఇంకా ఈ దరిద్రుడికి. ఎంత ధైర్యం ఉంటే మా చెల్లని అరే, అరే, అరే. చంపేస్తాం ఇంకోసారి ఏరియాలో కనిపించావంటే. ఏమంటే 150 రూపాయలు ఇవ్వండి. 150 రూపాయలు ఏంటండి? నా సెల్ ఫోన్ అంటే తీసుకో, ఇవే ఎక్కువ పో. అరే, ఇగో మీరు పిచ్చి పిచ్చి చేశారు. ఏయ్! ఏయ్, పరాయి మగాడా మళ్ళీ వచ్చావు అనుకో తీస్తా. సెల్ ఫోన్ దుబ్బేసాం. అక్క అక్క ఇది నాకక్క, అది నీకా? అదేంటి రెండు కల్పించాడు, నేను ఇక్కడ వేసుకుంటానే. చెల్లై మనిద్దరం ఫేస్బుక్ ఓపెన్ చేసి అవును. శేషబాబుకి రిక్వెస్ట్ పెడదాం. అయ్యి జబర్దస్త్. చంటిగడికి వద్దు. ఈటీవీ సీరియల్, ఈటీవీ సీరియల్. ఎవరు వచ్చారు? ఎవరండి? జరుగు జరుగు జరుగు. అరే ఎవరండి? ఏయ్, ఎలా తిరిగా? ఇదిగో కర్రలు అమ్ముకోవడానికి వచ్చాను. కర్రలు కావాలొద్దా? మా ఇంట్లో గ్యాస్ స్టవ్ కర్రల పొయ్యి లేదు, పో. మీకు తెలియట్లేదు, ఈ కర్రల వల్ల చాలా లాభాలు ఉన్నాయి. ఏయ్ వద్దు పోరా పరాయి మగాడా, వద్దు పో. పరేమగడంటే కుదరదు, అమ్మినప్పుడు కొనుక్కోవాల్సిందే. దానివల్ల లాభాలు ఏమండి, పోయా. మీ ఇంట్లో మగాడితో మాట్లాడుతున్నారు, ఆడవాళ్ళు మీరు అటు వెళ్ళండి. ఏం లేదు భయ్యా, ఈ కర్ర చాలా కాస్ట్లీ మీకు కాబట్టి 3 రూపాయలకి అమ్మేస్తా. ఎందుకు తెలుసా? ఇప్పుడు మీ ఆవిడ మీద కోపం వచ్చింది అనుకో, ఏం చేస్తావు? కోపం వస్తే పోయి కాలు పట్టుకుంటాం. మీరు రండి అమ్మా. అబ్బాయి ఇప్పుడు చేతి ఓ సారీ ఇప్పుడు ఈ కర్ర 3 రూపాయలకి అమ్మేస్తా, చీప్ మీకోసమే. ఎందుకు ఉపయోగం ఏంటి? దీని వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయండి. ఏంటో? ఇప్పుడు మీ ఆయన మీద మీకు కోపం వచ్చింది అనుకోండి, మీరు ఏం చేస్తారు? తిట్టలేరు. అలాంటప్పుడు ఏం చేయాలి? ఏముంది, ఒకసారి చెప్పుతో కొడుతుంటా, ఒకసారి చేతితో కొడుతుంటా. చూసారా, చెప్పుతో గుర్తు చిరిగిపోతుంది, కొత్త చెప్పు కొనుక్కుంటే మళ్ళీ ఆయన డబ్బులు అడగాలి. చేతితో గుర్తే చేయనొప్పి వస్తుంది. అదే కర్ర ఉందనుకో, కర్ర ఉంటే ఇలా కొట్టొచ్చు. ఏం నొప్పి పెట్టిందా? చాలా లేదు మా ఆయన. అనలేదా? ఇప్పుడు అబ్బో! అబ్బో! Hey! అబ్బో! ఏమండి మీకు బట్టతలా? చెప్పండి కదా అప్పుడే. చెప్పొచ్చు కదరా, ముందు చెప్పొచ్చు కదరా. బట్టతలా? నన్ను మోసం చేసావురా, నన్ను మోసం చేసావురా నువ్వు. ఆవిడ మోసం చేయడం ఏంటి? ఆయన మీ ఆయన కదా. నన్ను పెళ్లి చేసుకుని 3 సంవత్సరాలకి పిల్లలు పుట్టట్లేదంటే నా చెల్లెని ఇచ్చి చేశాను. ఓరేని, నీకు నెత్తి మీద కిలోమీటర్ లేదు, 2 కొంతమంది గడ్డాలు పెంచుకుంటున్నా అవ్వట్లేదు, అక్కడ వెనక్కి కూర్చున్నారు. ఇంకో పని ఉంది. ఇప్పుడు నువ్వు నెలసరి జీతం సంపాదించావు. అవును. ఇంటికి రాగానే మీ ఆవిడ నా నడుముకు వడ్డానం ఏది, నాకు అదేది ఇదేది అని అడిగితే కోపం వస్తుందిగా. మస్తు కోపం వస్తుంది. మరి అప్పుడు ఏం చేస్తా? కొడతా. ఎలా కొడతావు? బావ నిన్ను మోసం చేశాడు, ఇప్పుడు కోపంగా ఉంది. అవును. ఎవరెవరి మీద కసి తీర్చుకోవాలి? ఫస్ట్ మా బావ మీద, ఆ. తర్వాత మా అక్క మీద, ఆ. తర్వాత మా నాన్నగారి మీద. ఇప్పుడు నీ రక్త స్వరూపం చూపించి ఏంటి క్రికెట్ ఆడుకుంటున్నారు? వాడికి ఇచ్చి నన్ను మోసం చేసావు కదూ.
ఆగు ఆగు మీ నాన్నగారితో ఏంటి నేను చెప్తా. 1,00,000 రూపాయలు ఇచ్చాను, ఏమి ఇవ్వలేదు. కూని బతుకుచాడా. అంటే నన్ను నువ్వు మోసం చేసావు. వాడి బట్టతలకి నాకు పెళ్లి చేసావు కదా. మామూలుగా ఉండదురా, మామూలుగా ఉండదురా నీకు, మామూలుగా ఉండదురా నీకు. నాకు ఇవ్వలేదు బంపర్ ఆఫర్. చాలా తెలివైనడు అయ్యా. నాకు మలబద్ధకం ఉందని మా అమ్మాయితో కొట్టించి నా మలబద్ధకం పోవడానికి చేయించావు ఇదంతానే. వెనకుంది ఏంటి? వెళ్ళు వెళ్ళు. పరాయమగాడా, నువ్వు చాలా స్మార్ట్ గా నా ఉన్నావు. సెల్ ఫోన్ నాకు ఇచ్చేయి. చాలా స్మార్ట్ గా ఉన్నావు. సెల్ ఫోన్ నాకు ఇచ్చేయి. సిగ్గులేదురా, రెండు పిల్లలు కట్టుకున్నావు, నెత్తి మీద బట్ట ఉంది, జేబులో డబ్బులు లేవు. పెళ్లి కానోళ్ళు సిగ్గుపడట్లేదు, 2 పెళ్లిళ్ళు అయ్యి ఆయనకేది సిగ్గు. బరిలో షేర్ ఖాన్ తీను మారేస్తే ఎక్కింది కిక్క. ఈరోజు ఏదో స్పెషల్ గా ఉంది కదా చంటి గురించి. ఏంటి చంటి, లాస్ట్ పంచ్ నీదవుతుంది అనుకుంటే భాస్కర్ దయింది. అది అన్ఎక్స్పెక్టెడ్ పంచ్ అండి, వాడికి ఉంది. అండ్ ఫాదర్ క్యారెక్టర్ చాలా బాగుంది. నాన్ సింక్ లో ఆయన ఒక సెపరేట్ ట్రాక్ లో వెళ్తూ ఉన్నారు. అండ్ సుధాకర్ చాలా బాగున్నావు చుడిదార్ లో. నాగబాబు సార్ ఎలా ఉంది స్కిట్ సార్? చాలా బాగుంది, బాగా పంచలేక ఏంటంటే అబ్బా పరాయి మోగాడు, అది మధ్యలో రాజు తన ట్రాక్ తను ఫాలో అవటం. ఒక్కొక్కసారి కొన్ని ఇళ్ళకి ఈ సేల్స్ బాయ్స్ సేల్స్ ఉమెన్ వస్తే వాళ్ళ దుంప తీసేటువంటి వ్యక్తులు చాలా మంది తెలుసు నాకు. ఎందుకురా మన జీవితం ఈ సేల్స్ మ్యాన్ బతుకనే రేంజ్ లో చాలా ఎంజాయ్ చేశాను. బాగుంది అంటే ఫైనల్ పంచ్ బాగుంది, వెరీ గుడ్, నైస్.